ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 11 ఆగస్టు 2020వ తేదీ మంగళవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు జన్మస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థమందు ఉన్నటువంటి రవి ప్రధానమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఒక రకంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈరోజు మంచి రోజు అయినప్పటికీ కూడా ఖర్చులు మాత్రం అధికమవుతాయి. మీరు ఆశించి అంచనా మీరు గత కొద్ది రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక దారికి వచ్చి ఒక కులికి వస్తాయి, కానీ అంచనాలను మించి ఖర్చు అయిపోతుంది. ధనపరమైనటువంటి విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేక సతమతం అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది, కొంత జాగ్రత్త వహించాలి. తృతీయమందు ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి యోగదాయకంగా ఉంది. లాభమందు ఉన్నటువంటి కుజుడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఆలోచించి సరైనటువంటి సంకల్పాన్ని తీసుకుని పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకెళ్తే అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు. కుజుని యొక్క యోగము, రవి యొక్క యోగము మీకు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించడం మంచిది కాదు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క ఆవేశమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చేటువంటి ప్రయత్నం చేయకండి. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారు కొంతవరకు యోగదాయకంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంది. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు. కుజుని యొక్క స్థితి బాగుంది, గురుని యొక్క స్థితి బాగుంది. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల చివరి నిమిషంలో పనులు వాయిదా పడిపోతాయి. మీ యొక్క నోటి దురుసుతనం వల్ల మంచి ఆఫర్లన్నీ దూరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్త వహించండి. శాంత స్వభావంతో ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా పెద్దల యొక్క సలహా సంప్రదింపులు, శ్రేయోభిలాషుల యొక్క సలహా సంప్రదింపులు మంచిది. గురుని యొక్క అనుగ్రహ స్థితి వల్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కుజును కూడా అనుకూలంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా తటస్థంగా బ్యాలెన్స్గా నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి రోజు. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలంగా ఉంది. అయితే ఏది ఏమైనా సరే జన్మస్థానమందు ఉన్నటువంటి రవి, భాగ్యస్థానమందు ఉన్నటువంటి కుజుడు, ఈ జన్మరవి తిప్పట, కోపం వచ్చేయడం, అకాల భోజనం, వెళ్ళిన పనికి వెళ్ళిన చోటకే 10 సార్లు వెళ్ళవలసి రావడం, ఏ పని కూడా సంపూర్ణంగా పూర్తి కాకపోవడం, దానివల్ల ఇరిటేషన్ పెరిగిపోవడం, ఎదుటి వ్యక్తులని తక్కువ అంచనా వేయడం, లేదా వాళ్ళు మనని సరిగ్గా గుర్తించలేదనేటువంటి కోపం రావడం, ఇవన్నీ కూడా మీ యొక్క అసహనానికి ప్రధానమైనటువంటి కారణాలు. వీటి జయించాలి అంటే అనుకూలమైనటువంటి స్థితులు, ఇంకా యోగవంతమైనటువంటి రోజులు రాలేదు కాబట్టి ఏదో కాలక్షేపంగా సమయాన్ని గడిపేసి ఏదో మీకు ఉన్నటువంటి స్థితిలోనే పనులు పూర్తి చేసుకుని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎంత ఉంటే అదే పరిస్థితిలో గడిపేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. భాగ్యమందు చంద్రుడు చాలా యోగదాయకంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి గురుడు, భాగ్యమందు ఉన్నటువంటి చంద్రుని చూడడం అనుకూలమైనటువంటి స్థితి. పిలిచి భోజనం పెట్టినట్టుగా పిలిచి పనులు పూర్తి చేసేటువంటి రోజు. అంత ఆనందకరమైనటువంటి వాతావరణం వెలువరిసేటువంటి రోజులా కనపడుతోంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి కోపం తీసుకొస్తూ ఉంటాడు, తిప్పటం తీసుకొస్తూ ఉంటాడు. 1-2 సార్లు తిరగవలసినటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోదరి వర్గాలతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఆవేశం తెచ్చుకునేటువంటి పని చేయకండి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి అతి సామాన్యమైనటువంటి రోజు. చిత్తా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ప్రతి నిమిషం ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త, సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్య విషయంలో, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే గురుని యొక్క స్థితి అతి సామాన్యంగా ఉన్నాయి. దానివల్ల అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకండి, దూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు పెట్టవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి కొంతవరకు యోగదాయకంగా ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యంగా ఉంది. షష్ఠమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి అనుకూల స్థితి. రాజ్యమందు రవి, తృతీయంలో ఉన్న గురుడు యోగదాయకంగానే ఉన్నారు. శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదని ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని కామెంట్లు చేస్తారు. దానివల్ల ఆవేశం వస్తుంది. అంతా నాకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారని అనవసరంగా మిమ్మల్ని ఇరికిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా పర్టికులర్గా ఎదుటి వ్యక్తులకి ధనం ఇప్పించేటువంటి వ్యవహారాల్లో కానీ, లేకపోతే మీ యొక్క వస్తువులను దాచుకునేటువంటి విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంతవరకు శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. భాగ్యం మీ జాతక రీత్యా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే 6వ స్థానంలో చంద్రుడు, ధనవంతు గురుడు. ధనవంతు ఉన్నటువంటి గురుడు చంద్రుడిని చూడడం యోగదాయకమే. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం కొంత వ్యతిరేకంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరలో కుజ మార్పు, రవి మార్పు అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక రకంగా ఆగస్టు 18 తర్వాత అపూర్వమైనటువంటి యోగంలో వృశ్చిక రాశి వాళ్ళు అడుగుపెట్టబోతున్నారు. అద్వితీయంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. తొందరపడకుండా భగవంతుని ఆశ్రయించి ముందుకు వెడితే సత్సంబంధాలతో ముందుకు వెడతారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రవి, చతుర్థమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వ్యతిరేకంగా ఉంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. తగ్గి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడకండి. ప్రయాణించే ముందు జాగ్రత్త. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సరే సలహా ఇవ్వాల్సి వచ్చినా లేదా తీసుకోవాల్సి వచ్చినా చాలా నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర అయితేనే మీరు ఓపెన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. గుంభనగా ఉంటేనే మంచిది. ఈ సమయం మీకు ఎందువల్లంటే మీ యొక్క వ్యక్తిగత రహస్యాలన్నీ కూడా బయటికి వెళ్ళి ఇబ్బందులు కూరేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు వ్యతిరేకం. అయితే సప్తమంలో ఉన్నటువంటి రవి, తృతీయమందు ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలు. వ్యయమందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితి. ధనం ఉత్తినే ఖర్చు అవుతూ ఉంటుంది. అది ఎందుకు ఖర్చు పెడుతున్నారో మీకే తెలియకుండా అంచనాలను మించిపోయి వక్ర మార్గంలో వెళ్తాయేమో. చాలా జాగ్రత్త వహించాలి. తొందరపడకండి. రాబోయేటువంటి రోజులు అనుకూలంగా మారతాయి. అంతవరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు తీసుకునేటువంటి ఎటువంటి నిర్ణయం అయినా సరే అది వ్యతిరేకంగానే ఉంటుంది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయమందు ఉన్నటువంటి కుజుడు, తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు, షష్ఠమందు ఉన్నటువంటి రవి యోగదాయకంగానే ఉన్నారు. కుజుని యొక్క ప్రభావ స్థితి ధనమందు ఉండడం వల్ల, వాక్స్థానమందు ఉండడం వల్ల కొంత పనులు వాయిదా రావడం, కోపం తెప్పించడం, సమయానికి పూర్తి కాకపోవడం, ఎదుటి వ్యక్తులతో మాట పడేటువంటి ప్రమాదం ఉంది. లాజికల్గా ఆలోచనతో సమస్యను అధిగమించాలి తప్ప ఆవేశం మీకు ఎటువంటి ఉపయోగం సరికదా. రాబోయేటువంటి రోజుల్లో కూడా అనర్థం తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. శాంత స్వభావంతో పరిష్కార మార్గాన్ని ఆలోచించండి. తొందరపడకండి. శుభయోగం కనపడుతోంది. అవన్నీ కూడా రాబోతున్నాయి. జాగ్రత్త వహిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయమందు ఉన్నటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలు. జన్మమందు ఉన్న కుజుడిని శనైశ్వరుడు చూడడం కొంత ఇబ్బంది. అసలే కుజుడు శని దృష్టి పడేటప్పటికీ అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. మానసిక ప్రశాంతత లోపించింది. ప్రతి చిన్న విషయాన్ని ఎవరో నెత్తి మీద కూర్చుని మొడుతున్నట్టుగా, అసలు ఆ మనశ్శాంతిని కలగనివ్వనట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్త వహించాలి. తొందరపడకండి. పరమేశ్వరుడు మీకు అతి తొందరలో చాలా మంచి రోజులు ఇవ్వబోతున్నారు.
అవన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభమందు ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ప్రభావం సంపూర్ణంగా కలగబోతోంది. జాగ్రత్త వహిస్తే ఆవేశంగా కాకుండా ఆలోచనతో ఎటువంటి సమస్యనైనా మీరు అధిగమించగలరు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి. జై గురుదేవ్.